ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి 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 189వ పేజీ 13వ కారిక అజాద్వై జాయతే యస్య దృష్టాంతస్తస్య నాస్తి వై జాతాచ్చ జాయమానస్య న వ్యవస్థా ప్రసజ్యతే గౌడపాదాచార్యుల వారు ఈ సృష్టి సిద్ధాంతాలను గురించి విచారణ చేస్తున్నారు. ఈ సృష్టి అనేది నిజంగా జరగలేదు అని నిర్ధారణ చేయాలి. చాలా కష్టమైన పని, కానీ తప్పనిసరి. సృష్టి ఉన్నది అని చెప్పి అనిపిస్తూ ఉన్నది, అది నిజమని చెప్పి అనుకుంటున్నాం. దానికి సహాయంగా అనేక సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. వేదం కూడా ఒక భాగంలో ఈ సృష్టి గురించి మాట్లాడుతుంది. కనుక ముఖ్యంగా ఒక్కొక్క సిద్ధాంతాన్ని చూసుకుంటూ వస్తే ఈ సృష్టి గురించి వాళ్ళు ఏం మాట్లాడారు, వారు మాట్లాడిన దాంట్లో ఎంత సత్యం ఉంది, అది నిజంగా సత్యం ఉన్నదా లేదా, అందులో ఉన్నటువంటి లోపాలేమిటి, ఒకవేళ నిజంగా సృష్టి ఉంది అని వాళ్ళు అంటే అందులో లోపాలేమిటి అని మనం చూడాలి. అప్పుడే వాళ్ళు చెప్పినది తప్పు అని మనం నిర్ణయించగలం అని చెప్పి వైశేషికులని, సాంఖ్యమతం వాళ్ళని, సత్కార్యవాదులని, అసత్కార్యవాదులని వీళ్ళందరినీ నిరాకరించాం 13వ కారికతో. అనవస్థా దోషం వస్తుంది కనుక కారణం కార్యం అనేదాన్ని వ్యవస్థ మీరు ఎలా చెప్తారు అని అడుగుతున్నారు గౌడపాదాచార్యుల వారు. ప్రధానం లేక ప్రకృతి కారణమైతే ఈ ప్రపంచానికి ప్రపంచం ఏమవుతుంది, కార్యం అవుతుంది. సాంఖ్యవాదులు ఏమన్నారు, ఇది పరిణామం, పాలు పెరుగుగా అయినట్లుగానే ప్రధానం ప్రపంచంగా మారింది అన్నారు. బంగారం గొలుసైనట్లుగానే. సత్కార్యవాదులు కదా, కార్యము కారణంలోనే ఉన్నది, కానీ అవ్యక్త రూపంలో ఉన్నది, కనపడకుండా ఉన్నది. ఉన్నటువంటి కొండే మట్టి నుంచి వ్యక్తమైంది. ఇప్పుడు ఆ కొండ ముందే ఉన్నది మట్టిలో, సత్కార్యం కార్యం ఉన్నది, అదే వచ్చింది. అదేవిధంగా బంగారంలో కూడా గొలుసు ఉన్నది, ఆ ఉన్న గొలుసే వచ్చింది. ఏమిటయ్యా వచ్చిందంటే ఏమి రావడం లేదు, ఒక్క మార్పు మాత్రమే, అవస్థాభేదం. బంగారం అనే అవస్థ నుంచి గొలుసు అనే అవస్థ. బంగారం అనే అవస్థ అంటే స్థితి, బంగార స్థితి నుంచి ఉంగరం స్థితి, బంగార స్థితి నుంచి గాజు స్థితి, బంగారం స్థితి నుంచి ముక్కు పుడక స్థితి, బంగారం స్థితి నుంచి జూకాలు స్థితి. జూకాలు తెలుసు కదా, చెవులకు పెట్టుకునే వాటిని జూకాలు అంటారు. వేళ్లాడుతూ ఉంటే జూకాలు అంటారు వాటిని. ఏమంటే జూకాలు ఎక్కడున్నాయండి బంగారం కాకుండా? సత్కార్యవాదులు చెప్పినటువంటి కారణమే కార్యంగా పరిణామం చెందింది, మార్పు చెందింది. మన ఇంట్లో చూసేది రోజు పాలు పెరుగుగా మారడం. మనం ఏం చెప్తాం, నేను పెరుగు చేశానండి వేళ అన్నావు, మజ్జిగ చేశానండి అన్నావు,
ఏం మజ్జిగ చేశావు, నువ్వేమైనా చేశావా? సృష్టి చేశానండి అన్నట్లే ఉంది. ఉం? సృష్టి చేశాడు భగవంతుడు అంటే ఎట్లా ఉందంటే, మనం మజ్జిగ చేసామంటే ఎట్లా ఉంది అది. మనం మజ్జిగ మజ్జిగ అంటే తెలుసు కదా, లేక పెరుగు, పెరుగు చేసాం, మజ్జిగ చేసాం అంటే సృష్టి చేశామా? బ్రహ్మదేవుడు దేవుడు సృష్టి చేశాడు అన్నాడు. నేను పాలు మజ్జిగ చేసినట్లుగానే ఆయన బ్రహ్మదేవుడు ఆ పరమాత్మ సృష్టి చేశాడు అన్నాడు. మజ్జిగ చేశాను అంటే ఏం చేశావు? నువ్వు పాలని పెరుగుగా మార్చి కవ్వంతో చిలికావు. పాలుని పెరుగుగా మార్చావే కానీ నువ్వు మజ్జిగ సృష్టించావా? పెరుగుని సృష్టించావా? పాలని మజ్జిగగా మార్చావు. పాల అవస్థ నుంచి పెరుగు అవస్థకి తీసుకొచ్చావు. అంతేకాని నువ్వు సృష్టి చేయలే మజ్జిగని. పాలే మజ్జిగగా కనపడుతున్నాయి కనుక ఇప్పుడు పాలు ఏ అవస్థలో ఉన్నాయి? మజ్జిగ లేక పెరుగు అవస్థలో ఉన్నాయి. మనం చూసే ఈ పాలు పెరుగు, ఈ పెరుగు కానీ మజ్జిగ కానీ ఏమిటి దాని యొక్క మొదటి అవస్థ? పాలు. ఇప్పుడు ఇక్కడ ఏమైనా నువ్వు సృష్టి చేశావా? గ్లాసుడు పాలు ఉంటే గ్లాసుడు పెరుగు వస్తుంది, గిన్నెడు పాలు ఉంటే గిన్నెడు పెరుగు వస్తుంది. అంతేనా? పిల్లి తాకపోతే పిల్లి తాగకుండా ఉంటే కరెక్ట్గా ఉంటుంది. అందులో నువ్వేం సృష్టించింది లేదే. ఇంకా సృష్టి చేశాను అనడానికి ఇది ఉందా? మజ్జిగ చేశానంటావు. నువ్వు చేశానంటే ఏం సృష్టి చేశావా? అదేవిధంగా దేవుడు సృష్టి చేశాడు అనేది కూడా అంతే. అర్థమైందా? ఆయన ఏమీ చెయ్యలేదు. ఆ కారణావస్థలో నుంచి కార్యావస్థకి తీసుకొచ్చాడు, మార్చాడంతే. మార్పు అన్నాడు. అదైనా చేశాడు కదండి, ఆ మార్పు కూడా అన్నాడు. సాంఖ్యవాదులు చెప్పినటువంటి బంగారము గొలుసు కావడం, చెక్క డెస్క్ కావడం, మట్టి కుండ కావడం, పాలు పెరుగు కావడం, ఇవన్నీ వ్యావహారిక వ్యష్టిలో బాగానే ఉంటాయి, మనం అంగీకరిస్తాం. మనకు అందులో ఎటువంటి భేదం లేదు, విరోధము లేదు. కరెక్టే వాళ్ళు చెప్పింది. మనం ఏం చెప్తామంటే, నాయన ఇది ప్రపంచ విషయానికి వచ్చేటప్పటికి నువ్వు ఈ ఉదాహరణలన్నీ పనిచేయవు. అది విషయం మనం చెప్పేది. ఇప్పుడు నువ్వు చెప్పిన వాటిట్లో దోషం లేదు, సత్కార్యవాదంలో దోషం లేదు. బంగారంలోంచి గొలుసు, చెక్కలోంచి డెస్క్, మట్టిలోంచి కుండ, ఇవన్నీ రావడం, దారం నుంచి వస్త్రం, అన్నీ చక్కగా చెప్పావు. 100 మార్క్స్ నీకు, 100కి 100 మార్కులు. ఎవరంటున్నారు? వేదాంతి. మనం చెప్తున్నాం ఆ సాంఖ్యులకి. కానీ ఈ యొక్క ఉదాహరణలన్నీ నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు? చివరికి ప్రధానం కారణం బంగారంలాగా, చెక్కలాగా, దారంలాగా, పాలలాగా మా ప్రధానం కారణం. కార్యం ఏమిటి? ప్రపంచం. ప్రపంచం వచ్చిందన్నావు. జగత్ కార్యం, ప్రధానం కారణం అంటున్నావు. ఈ ప్రపంచ సృష్టికి వచ్చేటప్పటికి నువ్వు అట్లా చెప్పకూడదు. అక్కడెవరు? నిమిత్త కారణం వేరు, నిమిత్త కారణం వేరు. కుండలు చేసేవాడు వేరు, బంగారం కొలుసులు చేసేవాడు వేరు, దారపోగులన్నీ కలిపేవాడు వేరు. అక్కడ ఒక నిమిత్త కారణం వేరే ఉన్నది, ఉపాదాన కారణం వేరే ఉన్నది. అదే తీసుకొచ్చి ఇక్కడ పెడతానంటావేమిటి? ఎంత మూర్ఖత! ఆ ఉదాహరణలన్నీ తీసుకొచ్చి ప్రపంచం కూడా అట్లాగే సృష్టి అయిందంటావా? సమష్టికి వచ్చేటప్పటికి నీ ఉదాహరణలన్నీ కూడా ఇక్కడ పనిచేయవు. ఎలా చెప్తున్నావు ప్రధానం కారణమని అంటే, ప్రకృతే కదండి కనపడుతోంది కదా, ఈ ప్రకృతిని నేను అనుమానం ద్వారా చెప్తున్నానన్నాడు. అనుమానం ద్వారా నేను పంచభూతాలు ప్రకృతి కదా, కనపడేదంతా పంచభూతాలే కదా, కనుక ఈ ప్రకృతిని నేను అనుమానిస్తున్నాను అన్నాడు. అంటే కొండ మీద పొగ చూసి, గుర్తున్నదా ఉదాహరణ? పర్వతః వహ్నిమాన్ ధూమవత్వాత్ యథా మహానసే. కొండ మీద పొగ ఉన్నది కనుక అగ్ని ఉన్నది అని చెప్పి అనుమానం, డౌట్ అంటారు. అనుమానం అంటే ఏమిటి? అనుమానిస్తున్నా నేను అక్కడ అగ్ని ఉన్నదని. ఎందువల్ల? పొగ ఉన్నది కనుక. ఎలా తెలుసు నీకు? మా ఇంట్లో మా అమ్మగారు వంట చేసేటప్పుడు కట్టెల పొయ్యి పెట్టుకొని, పొట్టు పొయ్యి పెట్టుకొని, అప్పుడు నేను పొగ చూశాను.
కనుక ఇక్కడ పొగ ఉన్నదంటే ఇక్కడ నిప్పు ఉండాలి, అందుకని అనుమానిస్తున్నాను అంటే ప్రత్యక్ష జ్ఞానం ఉండడం వల్ల మొదట ఆ ప్రత్యక్ష జ్ఞానం వల్ల ఇప్పుడు అనుమానిస్తున్నాను. అర్థమైందా? కనుక అనుమానానికి కూడా ఒక ప్రత్యక్ష జ్ఞానం ఉండాలి, అప్పుడే అనుమానించగలవు. అసలు ఎక్కడ పొగ చూడకుండా మొదట నిప్పు చూడకుండా అక్కడ అనుమానించగలవా నువ్వు? మొదట ఎప్పుడు చూసి ఉండాలి. అందుకని చెప్పావు. ఇక్కడ నేను అడుగుతున్నాను, వేదాంతి అడుగుతున్నాడు సాంఖ్య మతస్థుడిని, ఈ ప్రపంచం చూసి ప్రకృతిని అనుమానిస్తున్నావన్నావు, అంతకు ముందు ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావో చెప్పు. ఉదాహరణలోనేమో మా ఇంట్లో అమ్మ వంట చేసేటప్పుడు చూశానన్నావు, అది సరిపోయింది, బాగానే ఉంది. ఎందుకంటే ప్రత్యక్ష జ్ఞానం ఉంటేనే కదా అనుమానం వస్తుంది. అనుమాన జ్ఞానానికి ముందు ప్రత్యక్ష జ్ఞానం ఉండాలి, అవునా? ఉంటేనే ఆవిడ ముఖం చంద్రబింబంలాగా ఉందండి అన్నాడు. అంటే నువ్వు చంద్రబింబం చూసి ఉండాలి కదా ముందు. చంద్రబింబం చూడకుండా చంద్రబింబంలాగా ఉందని చెప్పలేవు కదా. చంద్రబింబవత్ అంటే చంద్రబింబం చూసావురా అంటే అవునండి చూశానండి అన్నాడు. ఉదాహరణ ఉంది కదా, ముందు ప్రత్యక్ష జ్ఞానం ఉన్నది కదా. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రపంచాన్ని చూసి ప్రధానమే ఆధారం అంటున్నావు, ఈ ప్రధానాన్ని ఎక్కడ చూసావు ఇంతకు ముందు? ప్రత్యక్షంగా చెప్పాలి కదా. మరి ప్రత్యక్షంగా అంతకుముందు చూడకుండా ఇప్పుడు అనుమానిస్తున్నాను అంటే నీకు దృష్టాంతం ఎక్కడుంది, ఉదాహరణ ఎక్కడున్నది? ఉదాహరణ లేదే. కనుక ఉదాహరణ లేదు కనుక నీ యొక్క వ్యాప్తి, ఆ వ్యాప్తి అంటే ఏమిటి? ఇది ఉండడం వల్ల ఇది ఉన్నది అని చెప్పేది వ్యాప్తి. అది సమంజసం కాదు అన్నాం క్రిందటి వారం. ఇప్పుడు మనం సృష్టి అనేది అధ్యారోపం అని చెప్తున్నాం. సృష్టి అనేది ఉపనిషత్తులు కూడా మాట్లాడినాయి, అది అధ్యారోపం అన్నాం. అధ్యారోపం అంటే ఏమిటి? కొంతకాలం తాత్కాలికంగా అది చెప్తాం, కొద్దిసేపు. దాన్ని ఉదాహరణ మనకు తెలుసు, గుడ్ ఓల్డ్ ఎగ్జాంపుల్. కప్పు వేసేటప్పుడు స్కాఫ్ హోల్డింగ్స్, కడ్డీలు పెడతాడు, లేకపోతే ప్లేట్లు పెడతాడు. అంతదాకా ఎందుకు? అక్కడ రోడ్డు మీద మనం వచ్చేటప్పుడు చూసారా, ఇటువైపు ఆ మధ్యలో డివైడర్, ఆ డివైడర్కి సిమెంట్ వేయడానికి కొన్ని పెట్టాడు, ఇనపవి పెట్టి దాంట్లో సిమెంట్ పోసి ఆ షేప్ వచ్చిన తర్వాత అవి తీసేస్తాడు. చూసారా? చూడకపోతే వెళ్ళి చూడండి, నేను చూసా ఇప్పుడు వస్తూ. పోయిన వారం లేదు ఆ డివైడర్, అప్పుడన్నీ ఊరికి ఇనపవి పెట్టాడు, షేపులు అన్నీ పెట్టించారు. పెట్టేసి ఈ లోపల వారం లోపల ఏం చేశాడు? మొత్తం అందులో అంత సిమెంట్ వేసేసి ఆ పెట్టినవి ఏం చేయాలి? మూస అంటారు దాన్ని, మూస. ఆ మూసను ఏం చేశాడు? తీసేశాడు. మనం అడుగుతాము పోయి, అయ్యా మూస పెట్టావు కదా ఎందుకు తీసేస్తావు అన్నాడు. ఈ డివైడర్ తయారు చేయడానికి మూస పెట్టాను, అందులో మూస అంతా ఫిట్ అయిన తర్వాత అవి తీసేశాను అన్నాడు. అవి అట్లాగే పెట్టుంచుతాడు శాశ్వతంగా. సృష్టి కూడా అంతే, అర్థమైందా? ఈ సృష్టి ఉపనిషత్తు మాట్లాడుతోంది చూసారా, మనకు శాస్త్రం అర్థమయ్యే వరకు ఆ యొక్క మూస ఉండాలి మనకు. మనది బాగా సెట్ అయిందనుకోండి, బాగా సెట్ అయిన తర్వాత అది తీసేస్తాం. ఇది అంతే. ఫ్లైఓవర్లు కట్టేటప్పుడు కూడా దాని క్రింద అన్నీ పెడతాడు చూసారా, అవన్నీ తర్వాత తీసేస్తాడు ఆ దూలాలు. తీయకపోతే గృహప్రవేశమే చేయలేం ఇంటికి కూడా పెట్టిన తీయకపోతే అట్లాగే మన నెత్తి మీద పడతాయి తర్వాత. అంతే సృష్టి కూడా అంతే. సృష్టి అధ్యారోపం ఎప్పుడు పరిసమాప్తం అవుతుంది అంటే దాన్ని అపవాదం చేసినప్పుడే. ఆ సృష్టి యొక్క ప్రయోజనం, అధ్యారోప ప్రయోజనం పూర్తి కావాలి. అజాతి అని నిర్ధారణ చేయాలి, అపవాద అంటారు. అజాతి అంటే సృష్టి లేదు అని, జాతి అంటే సృష్టి, అధ్యారోప. జాతి అధ్యారోప. జాతి అంటే బ్రాహ్మణ జాతి క్షత్రియ జాతి కాదు, పుట్టడం సృష్టి, జగత్ సృష్టి, జాతి ముందు అధ్యారోపం చేస్తాం. దాన్ని జాతి ప్రక్రియ అంటారు. అధ్యారోప ప్రక్రియనే జాతి అన్నాం. మొదట పుట్టడం, సృష్టి ఉన్నది అనడం, దాన్ని నిషేధం చేయాలి, అధ్యారోప ప్రక్రియ. తర్వాత ఏమిటి? అపవాద ప్రక్రియ.
అపవాదం అంటే లేదు అనడం, అది నిర్ధారణ చేస్తాం. అపవాద నిర్ధారణ చెయ్యాలి, చేస్తేనే సృష్టి యొక్క అర్థం ఉంటుంది, లేకపోతే దాంట్లో అర్థమే లేదు. కనుక ఇప్పుడు కొన్ని విషయాలు మనం బ్రహ్మ జగత్ కారణం అన్నాం. బ్రహ్మ లేక పరమాత్మ, ఈశ్వర జగత్ కారణం అంటున్నారు. ఇప్పుడు ఈ బ్రహ్మ జగత్ కారణం అయితే ఆ ఉదాహరణలు చెప్పావు చూసాం ఇందాక, ఆ మూల పదార్థాన్ని తీసుకొచ్చాడు ఎవరు? కంసాలివాడు. కంసాలివాడు బంగారం తీసుకొచ్చాడు, మూల పదార్థం. మూల పదార్థం తెచ్చి మూల పదార్థాన్ని మార్పు చేస్తేనే కదా గొలుసు వచ్చింది. చెక్కనే మూల పదార్థాన్ని తీసుకొస్తే రా మెటీరియల్ అంటారు. మూల పదార్థం అంటే ఏమిటి? రా మెటీరియల్. దాన్ని తీసుకొచ్చి ఆ కార్పెంటర్ వడ్రంగి ఏం చేశాడు? మార్పు చేశాడు ఫర్నిచర్గా. సాలెవాడు దారం తెచ్చి వస్త్రంగా మార్చాడు. నాయన ఇదే విధంగా నువ్వు ఆలోచిస్తే ఈ బ్రహ్మ పరమాత్మ సృష్టి చేశాడన్నావు, ఆయన మూల పదార్థం ఎక్కడి నుంచి తెచ్చాడు అన్నావు. మూల పదార్థం మారాలి కదా, మార్పు చెందితేనే కదా కార్యం అవుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడే బ్రహ్మ లేక పరమాత్మ జగత్ కారణం అన్నావు, ఆయన మూల పదార్థం తేవాలి కదా. కంసాలివాడు, వడ్రంగివాడు, సాలెవాడు తెచ్చినట్లుగానే ఈ పరమాత్మ కూడా మూల పదార్థం ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి కదా. సృష్టికి ముందు మూల పదార్థమే లేదు కదా తీసుకురావడానికి. ఇంకా సృష్టి జరగలేదండి, సృష్టి జరగలేదు, చెయ్యాలి ఇప్పుడు పరమాత్మ. మూల పదార్థమే లేదు, ఇంకా సృష్టి లేదు కదా అసలు. పరమాత్మ తప్ప వేరే ఏమీ లేదు అంటే ఇప్పుడు పరమాత్మకి మూల పదార్థం లేదు. కంసాలివాడికి బంగారం ఉన్నట్లుగా, సాలెవాడికి దారం ఉన్నట్లుగా, మూల పదార్థం దొరికినట్లుగా పరమాత్మకి రెండో పదార్థం లేదు, ఆయన ఒక్కడే ఉన్నాడు మొదట. అసద్వా ఇదమగ్ర ఆసీత్, ఒక్క ఆత్మ మాత్రమే ఉన్నది. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం, ఏకం పరమాత్మ ఏవ ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉన్నప్పుడు మూల పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనకి లేదు. లేదండి మూల పదార్థం అక్కర్లేదు ఆయనకి, ఆయనే మారాడు అన్నాడు, జగత్తుగా అన్నావు. నిజంగా మారితే ఆయన కార్యమై కూర్చున్నాడు. ఇప్పుడు కారణం కాస్త కార్యమైంది అనుకుందాం. ఉదాహరణ నువ్వు చెప్పినట్లుగానే మూల పదార్థం లేదు, ఆయన ఇప్పుడు చెయ్యాలి, మాయ ద్వారా ఆయన మూల పదార్థంగా ఆయనే అయ్యి ఆయనే మారిపోయినాడు కార్యంగా అన్నాడు. సాంఖ్యులు చెప్పిన ప్రకారం అయితే అప్పుడు కారణం నిత్యం, పరమాత్మ నిత్యం, కార్యం అనిత్యం. ఈ జగత్ నిత్యమా? అనిత్యం. నిత్యమైన కారణం నుంచి అనిత్యమైన కార్యం వచ్చింది. అనిత్యమైతే ఇది ఎట్లా అనిత్యం అవుతుంది, అది ఎలా నిత్యం అవుతుంది? నిజంగా మారితే ఆయన ఇది జగత్తు కూడా నిత్యంగా ఉండాలి కదా. అంటే కార్యస్య నిత్యత్వ దోష ఆగచ్చతి. చెప్పాను క్రిందటి వారం, కార్యం జగత్తు యొక్క నిత్యత్వం వచ్చేస్తుంది. ఎందుకంటే కారణమే కార్యంగా అయినప్పుడు కార్యం కూడా ఎప్పుడూ ఉండాలి కదా, మరి నిత్యంగా ఉండాలి కదా. ప్రపంచం నిత్యంగా లేదే. నువ్వు చెప్పినట్లుగానే కారణమే కార్యమైతే నిజంగా కార్యం నిత్యంగా ఉండాలి. పరమాత్మ కారణం నిత్యం కనుక జగత్తు నిత్యంగా ఉండాలి. అదేవిధంగా ఒకవేళ కార్యం అనిత్యం అంటే పరమాత్మ కూడా అనిత్యమే అవుతాడు. ఒకటి నిత్యం ఒకటి అనిత్యం ఎట్లా అవుతుంది అన్నారు. అది దోషం అన్నారు. అర్థమైందా? కనుక మూల పదార్థం మారితేనే కార్యం అవుతుంది. మూల పదార్థం మారకుండా కార్యంగా వస్తుందా? పాలు మారకుండా పెరుగు వస్తుందండి. బంగారం మారకుండా గొలుసు వస్తుందా? బంగారం బంగారంగానే ఉండాలిట, గొలుసు కావాలిట, ఎట్లా వస్తుంది? మూల పదార్థం మారకుండా కార్యం రాదు. భగవంతుడే పరమాత్ముడే మూల పదార్థం అయితే ఆయన మారిపోవాలి. మారింది అంటే నశిస్తుంది. చూసారా ఎంత విషయమో ఇక్కడ ఉంది.
బంగారం మారింది అంటే దానికి నశిస్తుంది, నశించే స్వభావం అది. అందుకే చూడండి కార్యం మారిపోతూ ఉంటుంది, నశించే స్వభావం వస్తుంది. మారింది అంటే ఏమిటి? మార్పు చెందింది అంటే నశిస్తుంది నిజంగా కారణం అయితే. ఇప్పుడు ఈ వస్త్రం నశిస్తుందా లేదా? శాశ్వతమా? ఏది శాశ్వతం కాదు. మార్పు చెందింది ఏది శాశ్వతం కాదు. మార్పు చెందితేనే కార్యం అవుతుంది. కార్యమైంది అంటే శాశ్వతం కాదు. శాశ్వతం కాదు కనుక పరమాత్మే గనక ఒకవేళ నిజంగా కారణమైతే, ఈ జగత్తే కార్యమైతే ఆయన నశిస్తాడు. అంటే పరమాత్మ అనిత్యత్వ దోష. ఇది చెప్పాను క్రిందటి వారం. కనుక ఈ కారణ కార్యం ఎక్స్ వై అయినట్లుగా, ఎక్సే వై అయింది అంటే కారణమే కార్యమైంది అంటే ఎట్లా ఉంటుంది? ఎంత దోషమో చూసావా? కనుక సత్కార్యవాద పూర్తిగా సమ్మతమే, కానీ ఈ ఉదాహరణలో ప్రపంచం విషయానికి వచ్చేటప్పుడు సమ్మతం కాదు. అది విషయం. కనుక రెండు విషయాలు అన్నమాట. ఏమిటంటే ప్రకృతి అనాది నిత్యం అన్నావు. 2 విషయాలు చెప్పేసి వాళ్ళని నిషేధం చేశాం. ప్రకృతి ఏమన్నావు నువ్వు? అనాది నిత్యం అన్నావు. ప్రకృతి నుంచి వచ్చినటువంటి ప్రకృతి మార్పు చెందింది జగత్తుగా అన్నావు. జగత్ ఏమైంది? నీ ప్రకారమే అనిత్యం. జగత్ ఉత్పత్తి అయింది, అది అనిత్యమైంది. కనుక ప్రకృతే ప్రపంచంగా మారింది అంటే అయుక్తం అన్నాడు. ప్రకృతే ప్రపంచంగా మారింది అంటే అది యుక్తియుక్తం కాదు. ఎందుకంటే అది నిత్యమై ఉంటే ఇది నిత్యమై ఉండాలి. ఇది అనిత్యం అన్నామంటే ప్రధానం కూడా అనిత్యమై ఉండాలి. ఒకటి నిత్యం ఒకటి అనిత్యం కావడానికి వీల్లేదు. సరే, తర్వాత కారిక చదువుతాం. ఇంకొక పాయింట్ ఏంటంటే నిత్యమైనది అనాది అయినటువంటి ప్రధానం మార్పు చెందదు. ఏదైనా కూడా ఒకటి నిత్యమైతే అనాది అయితే అది మార్పు చెందదు. మార్పు చెందేది నిత్యం కాలేదు. నిత్యము మార్పు చెందడం ఒకటిగా ఒకే చోట ఉండలేవు. ఏదైతే మార్పు చెందుతుందో అది అనిత్యం. అనిత్యమైనది మార్పు చెందదు, నిత్యమైనది మార్పు చెందదు, అనిత్యమైనది మార్పు చెందుతుంది. కనుక ప్రధానం నిత్యం అని చెప్పడానికి లేదు, కారణం అని చెప్పడానికి లేదు. కారణం అంటే నిత్యం చెప్పకూడదు, నిత్యం అంటే కారణం అని చెప్పకూడదు. దోషం అది. కనుక మారని ప్రకృతి ప్రపంచంగా ఎలా మారుతుంది? మారనటువంటి ప్రకృతి అనాది నిత్యం కనుక మారదు. అటువంటి మారడానికి ఆస్కారం లేనటువంటి ప్రకృతి ఎట్లా ప్రపంచంగా మారింది? ప్రకృతి అంటే ఏమిటో తెలుసా? సంస్కృతంలో ప్రకర్షేణ కృతి యోగ్య ప్రకృతి. అది మారడానికి అనుకూలంగా ఉండేటటువంటిది ఏదైతే ఉందో ప్రకృతి అన్నారు. దాన్ని మార్పు చెందడానికి యోగ్యమైనటువంటిది ప్రకృతి. కనుక నువ్వు మార్చడానికి యోగ్యమైనటువంటిది ప్రకర్షేణ కృతి యోగ్య అన్నప్పుడు నిత్యం అని చెప్పవాకు, అనాది అని చెప్పకు. ప్రకృతి కృతి యోగ్య అంటే ఒప్పుకుంటాను. నిత్యము అంటావు, అనాది అంటావు, మార్పు చెందింది అంటావు. అట్లా అనొద్దు. మార్పు చెందింది అంటే నిత్యం అని అనవాకు. ఏదో ఒకటే అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే ఎట్లా కుదురుతుంది? అదనమాట. కనుక సత్కార్యవాదం వ్యష్టి వరకు సమ్మతం, సమష్టి విషయంలో అసమ్మతం. అర్థమైందా? ఉదాహరణలు వినటానికి బాగున్నాయి. ఆ ఉదాహరణలను ఇందులోకి తీసుకొస్తే కుదరవు ప్రపంచ విషయంలో. తర్వాత కారిక చదువుతాం. 14వ కారిక. హేతోరాదిః ఫలం ఏషాం ఆదిర్హేతుః ఫలస్య చ హేతో ఫలస్య చానాదిః కథం తైరుపవర్ణ్యతే హేతోరాదిః ఫలం ఏషాం ఆదిర్హేతుః ఫలస్య చ
తథా జన్మ భవేత్తేషాం పుత్రాజ్జన్మ పితృర్యథా జన్మ పితుర్యథా సంభవే హేతుఫలయోః ఏషితవ్యః క్రమస్త్వయా యుగపత్స్యం భవే యస్మాత్ అసంబంధో విషాణవత్ ఫలాదుత్పద్యమానః సన్ న తే హేతుః ప్రసిద్ధ్యతి అప్రసిద్ధః కథం హేతుః ఫలముత్పాదయిష్యతి యది హేతోః ఫలసిద్ధిః ఫలసిద్ధిశ్చ హేతుతః కతరత్పూర్వనిష్పన్నం యస్య సిద్ధిరపేక్షయా ఆసక్తిరపరిజ్ఞానం క్రమకోపోऽథవా పునః ఏవం హి సర్వదా బుద్ధైః అజాతిః పరిదీపితా బీజాంకురాఖ్యో దృష్టాంతః సదా సాధ్య సమోహి సః నహి సాధ్య సమో హేతుః సిద్ధౌ సాధ్యస్య యుజ్యతే పూర్వాపరా పరిజ్ఞానం అజాతై పరిదీప్యకం జాయమానాద్ధి వై ధర్మాత్ కథం పూర్వం న గృహ్యతే స్వతో వా పరతో వాపి న కించిద్వస్తు జాయతే సదసద్భాతి సదసద్వాపి న కించిద్వస్తు జాయతే హేతుర్న జాయతే నాదేః ఫలం చాపి స్వభావతః ఆదిర్న విద్యతే యస్య తస్య హ్యాదిర్న విద్యతే 22వ కారికలో సదసత్ సదసద్వాపి ఒక సదసద్ మిస్ అయింది. సదసత్ సదసద్ వాపి ఏమిటి ఒకేసారి ఇన్ని కారికలు చదివారు స్వామిని అనుకుంటున్నారు. మొత్తం ఒకటే టాపిక్ 14 నుంచి 23 వరకు. సదసద్ సదసద్వాపి 21 జాయమానాద్ధి వై ధర్మాత్ కథం పూర్వం న గృహ్యతే. కథం పూర్వం న గృహ్యతే. పూర్వం పూర్వైః ఓకే. కథం పూర్వైః న గృహ్యతే. పూర్వం ఓన్లీ పూర్వైః అని పూర్వం అని రాసుకోండి. పూర్వం న గృహ్యతే. 14వ కారిక నుండి 23వ కారిక వరకు
గౌడపాదాచార్యులు వారు ద్వైతవాదులని నిషేధిస్తున్నారు. ఈ ద్వైతవాదులు అంటే పూర్వమీమాంసకులు అని అర్థం. ద్వైతవాదులు అంటే పూర్వమీమాంసకులు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి. శాస్త్రంలో సృష్టి గురించి చెప్పబడింది. దాన్ని వైదిక సృష్టి అంటారు. వైదిక సృష్టి అంటే వేదాలలో చెప్పబడినటువంటి సృష్టి వైదిక సృష్టి. ఏమిటి ఆ వైదిక సృష్టి అంటే, ఇప్పుడు ఈ వైదిక సృష్టిలో మూలం, దాని యొక్క ఫౌండేషన్, పునాది ఏమిటి అంటే, దానికి ఆధారం పుణ్య పాప కర్మల ద్వారా జన్మ వచ్చింది. ఈ యొక్క సృష్టికి కర్మే కారణం అంటది. ఈ జీవులు పుట్టడానికి కర్మ కారణం. ఇది అందరం సర్వసాధారణంగా ఒప్పుకునేటటువంటిదే. ఇటువంటి హిందువులందరూ కూడా నమ్మినటువంటి ఏమిటి, మన జన్మకు మన కర్మే కారణం. ఈ జీవులందరూ పుట్టడానికి కర్మే కారణం. వారి వారి కర్మలను అనుసరించి పుణ్య పాప కర్మలను అనుసరించి ఫలాన్ని పొందుతారు, సుఖ దుఃఖాలను పొందుతారు. ఆ సుఖ దుఃఖాలను అనుభవించడానికి జీవులు పుడతారు. జీవులు పుట్టిన తర్వాత వారి యొక్క కర్మల ఫలాన్ని అనుభవిస్తూ వాళ్ళు ఆ శరీరాన్ని వదిలిపెడతారు. కనుక జీవులు చేసినటువంటి కర్మలు అనుభవించడానికే ఈ సృష్టి జరిగింది అనేటువంటిది మనకు 100కి 100 విశ్వాసం. ఇటువంటి 100కి 100 విశ్వాసం కలిగినటువంటి వైదిక సృష్టిని కూడా, అటువంటి సృష్టిని కూడా, హిందువులందరూ నమ్మేటటువంటి ఈ సృష్టిని కూడా గౌడపాదాచార్యులు వారు కూకటి వేళ్లతో పెకిలిస్తున్నారు. ఇది కూడా కొంతవరకే మనం ఒప్పుకుంటాం, కానీ దీన్నే పూర్తిగా చివరి వరకు సత్యమని శాస్త్రం చెప్పలేదు అని చెప్పి ఆయన నిరూపిస్తున్నారు. ఇప్పుడు చాలా పవర్ఫుల్. ఈ పూర్వమీమాంసకులు ఉన్నారు చూసారా, వేద పూర్వాన్ని చేసి, అంటే కర్మకాండ ఉపాసనలు ఇవన్నీ చేస్తే నీ కర్మలు నీకు ఫలాన్ని ఇస్తాయి, ఆ ఫలం ప్రకారం నీకు జన్మ వస్తుంది అని అంటున్నారు కదా. కర్మ జన్మ, కర్మ జన్మ, కర్మ జన్మ. జన్మ ఎట్లా వచ్చిందిరా అంటే కర్మ వల్ల వచ్చిందండి. కర్మ ఎందుకు వచ్చిందిరా అంటే జన్మ ఉండడం వల్ల కర్మ వచ్చిందండి అనడంలో చాలా ఘటికులం కదా మనందరం. ఆయన అంటున్నారు గౌడపాదాచార్యుల వారు, మీరు ఘటికులు కాదు గుళికలు, ఘటికులు కాదు, మీకు డొల్ల బుర్ర లేదు అంటున్నారు ఆయన. అది ఎందుకు చెప్పింది శాస్త్రం తెలుసా? ఈ యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి వేదాంతం అర్థం కాదని చెప్పి పసిపిల్లలకి తల్లి ఎట్లాగైతే అన్నం బాగా గుజ్జు చేసి మెత్తమెత్తగా చేసి తినిపిస్తుంది, గోరు ముద్ద అంటారు చూసారా, ఇక్కడ దాకా చివరి దాకా తెచ్చి కొంచెం కొంచెం పెడుతుంది వాడికి. మొత్తం పెడితే ఏమవుతుంది, వాడికి ఊపిరాడదు. గిన్నెలో అంతా కలుపుతుంది. వాడికి అది పూర్తయ్యడానికి ఎన్ని గంటలు పడుతుంది తెలుసా? పాపం వాడు పడే కష్టం. ఆ గోరు ముద్దలతో ఆ అన్నాన్ని మెత్తగా చేసి ముద్దగా సాఫ్ట్గా చేసి వాడి చేత కొంచెం కొంచెం తినిపిస్తుంది. ఎందుకంటే వాడు తినడు లేకపోతే. అందుకని శాస్త్రం కూడా, మనందరం పసిపిల్లల లాంటి వాళ్ళని తెలుసు శాస్త్రానికి. ఈ బ్రహ్మాన్ని గురించి సృష్టి లేదని చెప్తే నీకు అరగదు, జీర్ణం కాదు ఒకేసారి పెడితే అని చెప్పి చిన్నగా క్లాసుకు రప్పించి సృష్టి ఉన్నదని చెప్తుంది. ఈ జన్మ నీకు ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు చేసిన పుణ్యపాప కర్మల వల్లనే వచ్చింది అని చెప్తుంది. మనం కూడా తలాడిస్తూ ఉంటాం. తత్వబోధలు విన్నాం కదా, సృష్టి గురించి తత్వబోధలో చెప్పబడింది. ఈ ఆకాశం, వాయువు ఇవన్నీ వచ్చినాయి. ఈ భోగ్య ప్రపంచంతా కూడా జీవుల యొక్క కర్మలను అనుభవించడానికే చేయబడింది. అది ఉంటే కానీ నీ యొక్క సుఖ దుఃఖాలన్నీ కూడా కరగవు. అవి కరిగితే కానీ నీ పాపం పోదు. అది పోతే కానీ నీకు ఈ జన్మ పోదు, ఈ శరీరం పోదు అని చెప్తే మనం అందరం తల ఆడించి ఎంత నిష్ఠతో ఉన్నాం ఇప్పటికీ. సత్యమేనా? చిన్నపిల్లలకి ఆహారం ఇచ్చినట్లే ఇది కూడా అన్నారు.
అది చెప్పింది ఉపనిషత్తు. ఈ సృష్టి చెప్పింది కర్మ, పుణ్యపాప కర్మలు, వాటి వల్లనే జన్మ, జన్మ ఉండడం వల్ల మళ్ళీ కర్మ, మళ్ళీ కర్మలు చేస్తే జన్మ అని చెప్పింది ఉపనిషత్తు. ఇది పూర్వమీమాంసకులు ఏం చేస్తున్నారు? కర్మ నిత్యం, కర్మ ఇచ్చే ఫలం నిత్యం కనుక జన్మ సత్యం, కర్మ జన్మ వల్ల, జన్మ దేని వల్ల వచ్చింది? కర్మ వల్ల. కర్మ సత్యం, కర్మఫలం సత్యం, కర్మఫల ఇచ్చే జన్మ సత్యం. అన్నీ సత్యమో సత్యం. ఇంతవరకు వాళ్ళ కాలరు పట్టుకున్నాం, వాళ్ళని పంపించేసాం. ఇప్పుడు పూర్వమీమాంసకుడిని పట్టుకున్నాం. నాయన, నువ్వు చెప్పే పుణ్యపాప కర్మల వలన వచ్చినటువంటి జన్మ అనేటువంటిది ఉన్నదే, శాస్త్రం నీకు ఆధారం, వేదంలో చెప్పబడిందని చెప్పి నువ్వు చెప్తున్నావు, అది తాత్కాలికంగా చెప్పబడినటువంటి ప్రక్రియ, అది సత్యం కాదు అని ఉపనిషత్తు వేదాంతంలో నిర్ణయిస్తుంది. అసలు నా భూమిరాపో నచ వన్నిరస్తి నచానిలో మేస్తి నచాంబరంచ. ఆకాశం పుట్టలేదు, వాయువు పుట్టలేదు, ఏమీ పుట్టలేదు. అస్సలు మయ్యేవ సకలం జాతం, అన్నీ నా నుంచే ఉత్పత్తి అయినాయి, ఆత్మనైన నా నుంచి ఉన్నట్లుగా కనపడుతున్నాయి కానీ అని ఉపనిషత్తు అంతంలో చెప్తే అక్కడ ఏం చేశావన్నాడు. అది చెప్పాలి. ఇక్కడ దేనికి చెప్పింది ఉపనిషత్తు? సృష్టి నువ్వు ఎదగడం కోసం చెప్పింది. ఇది ఎల్కేజీ పాఠం అండి. కర్మ జన్మ, కర్మ జన్మ అనేటువంటిది ఎల్కేజీ పాఠం. నువ్వు ఆ ఎల్కేజీలోనే కూర్చుంటున్నావు ఇంకా కదలకుండా. ఎంఎస్సికి ఎప్పుడు వస్తావు? ఎప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వస్తావు నువ్వు అంటున్నది శాస్త్రం. ఇక్కడ 14 నుంచి 23 వరకు చెప్పిన దాన్ని ఇప్పుడు నేను దాని యొక్క సారాంశం మొత్తం ఆ యొక్క పదాలు ఉన్నాయి చూసారా? హేతు ఫల, హేతు ఫల, హేతు ఫల అంటే ఏమిటో తెలుసా? కర్మ జన్మ, కర్మ జన్మ, కర్మ హేతు జన్మ ఫలం. అది అక్కడ హేతు ఫలం అంటే అది కారణం కార్యం. ఏది కారణం, ఏది కార్యం? నిజంగా కారణమా కార్యమా? కార్యం కర్మ కారణమా, జన్మ కారణమా? ఇప్పుడు నేను 6 పాయింట్లు అన్నమాట. మనకు సంభావ్యమైనటువంటి 6 విషయాలు ఇందులో చెప్పబడినాయి. అవన్నీ చెప్పి మొదట ఒక్కొక్కటి ఎట్లా తప్పు అని చెప్పాలి మనం. ఇప్పుడు అది ఈ శ్లోకాలన్నింటిలో 14 నుంచి 23 దాకా కర్మ జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం చెప్పి వాళ్ళు ఏమంటారో చెప్పి, ఈ కర్మ సిద్ధాంతం ఎలా తప్పు, ఇది సరి అయినది కాదు, దీన్ని ఉపనిషత్తు ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇది అపవాదం చెయ్యవలసి ఉన్నది. తర్వాత ఇది అధ్యారోపం మాత్రమే ఈ ప్రక్రియ అని మనం నిర్ణయించాలి. ఇప్పుడు చూసారా? అంటే 100కి 100 పాళ్ళు హిందువులు నమ్మినటువంటి ఈ కర్మ సిద్ధాంతాన్నే మనం లేదని చెప్పబోతున్నాం. పుణ్యం పాపం కర్మ జన్మ అనేటువంటివి ఇవి సత్యమా అని ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అరగంట లోపల, నా 15-20 నిమిషాల లోపల చెప్తాను అన్ని పాయింట్లు. ఓకే, మొదట ఈ వైదిక సృష్టిలో బ్రహ్మ కారణం, బ్రహ్మకి మూల పదార్థం లేదన్నాం మనం. ఇందాకనే చెప్పాను, బ్రహ్మ కారణం కాదు అని మనం చెప్తున్నాం. మొదటి పాయింట్. 2, బ్రహ్మకి మూల పదార్థం లేదు, కారణం కావడానికి ఆయన దగ్గర మూల పదార్థం లేదు. తర్వాత బ్రహ్మతో ప్రశ్న వస్తుంది, బ్రహ్మకి మూల పదార్థం లేదు కనుక బ్రహ్మ కారణం కాదన్నారు. ఒకళ్ళు వచ్చి అడుగుతాడు, ఏమండి బ్రహ్మ మాయతో కలిసి ఈశ్వరుడైన తర్వాత కారణం కావచ్చు కదా జగత్తుకి అని ప్రశ్న వేస్తే దానికి మనం ఏం చెప్తామంటే, ఆయన కర్త అనొచ్చు కదా, సృష్టికర్త అనొచ్చు కదా, బ్రహ్మ మాయతో కలిసి ఈశ్వరుడయ్యి సృష్టికర్త అయినాడు అంటే తప్పేమిటి అని అడుగుతారు. అలా అందామే అని అంటే అలా కూడా అనడానికి వీలు లేదు. అలా అంటే దానికి బ్రహ్మసూత్రంలో వ్యాసుల వారు సమాధానం ఇస్తారు, ఎందుకు అనకూడదు అని. అవి చూస్తాం. ఏంటంటే సృష్టిలో ఇప్పుడు జీవరాశులు అనేక రకాలు ఉన్నాయి. ఈశ్వరుడు సృష్టికర్త అయినాడు అనుకోండి, మాయతో సహా ఆయన సృష్టి చేశాడు విన్నాడు. ఈ జీవులందరినీ సృష్టించాడు. ఎలా సృష్టించాడు? ఒకడు 70 ఏళ్ళు బతుకుతాడు, ఒకడు 85 ఏళ్ళు బతుకుతాడు.
ఒకడు 8 ఏళ్ళే బతుకుతాడు. అట్లా ఎందుకు బతుకుతున్నారు? అందరూ పర్మనెంట్గా ఉండొచ్చు కదా. ఈశ్వరుడు సృష్టి చేస్తే ఒకళ్ళు 85 సంవత్సరాలు ఎందుకు బతకాలి, ఒకళ్ళు 90 ఏళ్ళు ఎందుకు బతకాలి, ఒకడు 9 నెలలే ఎందుకు బతకాలి, ఒకడు 9 నెలలు అంటే గర్భంలోనే ఎందుకని? దానికి కారణం ఏం చెప్తావు? ఈశ్వరుడే మాయతో సృష్టి చేశాడు ఇది అని అంటే దానికి కారణం చెప్పాలి నువ్వు. 9 నెలలే ఒకడు ఎందుకు బతుకుతున్నాడు, 90 ఏళ్ళు ఎందుకు ఒకడు బతుకుతున్నాడు, 19 ఏళ్ళు ఎందుకు ఒకడు అని 9 నెలలు 9 సంవత్సరాలు 19 ఏళ్ళు 90 ఏళ్ళు వివిధంగా బతుకుతున్నారు కదా మనుషులు, జీవిస్తున్నారు కదా. మరణం కూడా వివిధంగా వైషమ్యం ఉంది కదా. దీనికి ఆధారం ఏమిటనే ప్రశ్న వస్తుంది. అందుకని ఈశ్వరుడు ఊరికి అట్లా సృష్టి చేశాడు అనటం తేలికే, ఇన్ని ప్రశ్నలు వస్తాయి మనస్సులో అన్నాం. కనుక ఒకడేమో ఆరోగ్యంగా ఉంటాడు, ఒకడేమో అనారోగ్యంగా ఉంటాడు, ఎప్పుడు మందులు వేసుకుంటూనే ఉంటాడు, ఒకడేమో మంచి ఆరోగ్యంగా బలిష్టంగా ఉంటాడు. కారణం ఏంటి? అప్పుడు ఈశ్వరుడి సృష్టిలో ఏదో దోషం ఉందనే కదా అర్థం. ఉన్నదా లేదా? అది అందుకు వస్తుంది. కానీ వైషమ్య దోషం వస్తుంది. అందువల్ల క్రూరుడనే భావం వస్తుంది. ఈశ్వరుడే అందరిని అట్లా సృష్టించేశాడంటే ఆయన మీద కోపం వస్తుందా రాదా? ఒకడు దరిద్రుడిగా ఎందుకు పుట్టాలి, ఒకడు ధనవంతుడిగా ఎందుకు పుట్టాలి, ఒకడు ఎందుకు కష్టాలు పడాలి వ్యాధితో, ఒకడు మాత్రం ఆనందంగా ఉండాలి? ఆయన క్రూరుడు కాదా, పక్షపాతి కదా. భగవంతుడు పక్షపాతి అనే దోషం వస్తుందా లేదా ఆయనకి? ఇట్లాంటి సృష్టి చేసేది నువ్వు అని అడుగుతామా లేదా? అందుకని ఆయన పక్షపాతి అనే దోషం వస్తుంది ఆయనకి. ఎందుకంటే అందరినీ తారతమ్యంగా సృష్టించాడని చెప్పే వస్తుంది. ఎందుకంటే ఒకడు నరకాన్ని అనుభవిస్తున్నాడు, ఒకడు ఎంతో కష్టపడుతున్నాడు. అప్పుడు అటువంటి సృష్టి ఎవరు చేశారు? ఆయన. ఒకడు ఆకలితో అలమటించి చచ్చిపోతున్నాడు, ఒకడికి అజీర్తి ఎక్కువైపోయి హాస్పిటల్ ట్రీట్మెంట్, డైజెషన్ కాకుండా ఉన్నాడు. ఇట్లా ఎందుకు చేసావు అని అడిగితే నా ఇష్టం అన్నాడు అనుకో, ఆయన్ని పూజిస్తావా నువ్వు? ఇది నా సృష్టి, నా ఇష్టం అంటే ఒక్కటే హస్తం తీసుకొని కోపం వస్తుందా రాదా? అటువంటి దేవుడు పక్షపాతి అవుతాడు, క్రూరుడవుతాడు. ఎప్పుడు? మాయతో కలిసి ఆయన సృష్టి చేశాడు, సృష్టికి కారకుడైనాడు అంటే మనకు సమాధానం చెప్పాలి. ఏమిటది? ఇట్లా తారతమ్యం కలిగిన సృష్టిని ఎందుకు చేశావు? ఇటువంటి రకరకాలైనటువంటి క్రూర జంతువుల్ని సృష్టించావు, నాకు భయం కలిగించేటట్లుగా ఇవన్నీ చేశావు, ఎందుకు చేశావు చెప్పు అని అడుగుతామా లేదా? కనుక ఈశ్వరుడు ఈ జగత్తుకి సృష్టికర్త కాదు, ఆయనే కారణం కాదు ఈ సృష్టికి, మరొకటి ఏదో కారణం ఉండాలి. ఈ యొక్క తారతమ్యాలకి, ఈ రకరకాలైనటువంటి రోగాలకి, వ్యాధులకి, దుఃఖాలకి అన్నిటికీ కూడా మరొకటి ఏదో కారణం ఉండాలి. ఈయన కనుక కారణమైతే డైరెక్ట్గా అన్ని దోషాలు ఆయనకి వెళ్తాయి. దయలేనివాడవుతాడు, క్రూరుడవుతాడు, పక్షపాతి అయిపోతాడు దేవుడు. అట్లాంటి దేవుణ్ణి మనం ఊహిస్తాం అసలు? కనుక శాస్త్రం ఏం చెప్పింది? లేదు నాయన, ఆయన కాదు కారణం, మరేదో కారణం ఉన్నది. నీ దుఃఖానికి, ఈ తారతమ్యాలకి, ఈ బాధలన్నిటికీ మరేదో కారణం ఉంది, కానీ ఆయన కాదు కారణం. చూసారా? ఇప్పుడు ఆయనే సృష్టికర్త అంటే ఎన్ని దోషాలు వచ్చి పడతాయి ఆయన మీద. కనుక ఇప్పుడు దేవుడు కారణమా సృష్టికి? కాదు. మళ్ళీ చెప్పండి, కాదు. ఎందుకంటే ఆయనే కారణం అంటే ఈ దోషాలన్నీ ఆయనకి వెళ్తాయి. నైర్ఘృణ్య దోషం, వైషమ్య దోషం, ఇన్ని దోషాలు పోతే ఆయన ఒక భగవంతుడా? అందుకని శాస్త్రం చెప్పింది ఈ దోషాలన్నీ ఆయనకి వెళ్ళకూడదు, వీటన్నిటికి కారణం మరేదో ఉన్నది. ఆ మరేదో ఏమిటంటే కర్మ. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది డ్రామా. ఏమిటా డ్రామా అంటే, ఒకటి జాతకమేమో కుజదోషం, సర్పదోషం, నాగదోషం, ఎన్నో దోషాలు, శని దశ, ఏలినాటి శని దశ ఒకటి జాతకం. మరొకటి జాతకం శుక్రమహర్దశ, వెలిగిపోతున్నాడు. ఇదే కనుక భగవంతుడు సృష్టి అయితే ఒకడికేమో మహర్దశ ఇస్తావా, ఒకరికేమో ఏలినాటి శని దోషం ఇచ్చి, కుజ దోషం ఇచ్చి, సర్పదోషం ఇచ్చి ఇన్ని దోషాలు ఇస్తావా అని అడుగుతావా లేదా? అప్పుడు అందుకని భగవంతుడు ఏం చేశాడో తప్పించుకున్నాడు. ఆయన
మనం ఇట్లా పట్టుకుంటాం ఆయన కాలర్ అని ఆయనకు తెలుసు. నాకు సంబంధం లేదు, నీ కర్మే అని అన్నాడు. అక్కడి నుంచి మొదట ఈ కర్మ ఎలా వచ్చింది అని అడుగుతుంది. భగవంతుడు కాదు ఈ యొక్క సుఖదుఖాలకి, నీ కర్మే అని అన్నాడు శాస్త్రం. కర్మ సిద్ధాంతం వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న. ఇప్పుడు ప్రశ్నల మీద ప్రశ్న వస్తాయి. 7 ప్రశ్నలు వేస్తాను చూడండి. ప్రశ్న మీద ప్రశ్న వస్తుంది. ఈశ్వరుడు సృష్టి చేశాడు అంటే ఆయనకు దోషం వస్తుంది కనుక, అది దోషం రావడమే కాదు, అసలు అది అలా చేయడానికి వీలు లేదు. అసలు అట్లా తారతమ్యంతో సృష్టించేవాడు దేవుడు ఎట్లా అవుతాడు? శాడిస్ట్ అవుతాడు కదా. అవతల వాళ్ళు దుఃఖపడుతుంటే నాకు ఆనందంగా ఉందంటే వాడు అటువంటి వ్యక్తి భగవంతుడు కాలేడు. కనుక మనం ఆ నింద భగవంతుని మీద పడకుండా చేయడం కోసం మనం ఏం చేసాం? మన కర్మల్ని మనం అంగీకరిస్తున్నాం. కర్మ ఎలా వచ్చింది? ఇప్పుడు ప్రశ్న, మొదటి ప్రశ్న, ఎవరిచ్చారు ఈ కర్మ? ఓకే, ఏ కర్మ? పుణ్య పాప కర్మ, ధర్మ అధర్మ. ధర్మమైనటువంటి కర్మ, అధర్మమైనటువంటి కర్మల వలననే నీకు జన్మ వచ్చింది, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ తర్వాత ప్రశ్న ఏంటి? ఈ కర్మ ఎవరిచ్చారు నాకు, ఈ పుణ్య పాప కర్మ అని అడిగితే, ఈశ్వరుడు ఇచ్చాడా పుణ్యపాప కర్మ అనే ప్రశ్న వస్తుంది. ఎవరిచ్చారు ఈ పుణ్యపాప కర్మ? కొంచెం కొంచెం అందరికీ, నువ్వు కొంచెం పుణ్యం పెట్టుకో, ఈ కొంచెం పాపం మెచ్చుకో అని చెప్పి అందరికీ పంచిపెట్టాడు ఆయన. పుణ్యం పాపం, పుణ్యం పాపం కొంచెం కొంచెం. ఈశ్వరుడు ఇవ్వలేదు. ఈశ్వరుడు ఇచ్చాడా అంటే ఈశ్వరుడు ఇవ్వలేదు. కర్మే నీ యొక్క సుఖదుఖానికి కారణం అన్నాం. అయితే కర్మ ఎవరిచ్చారు అని ప్రశ్న వస్తే, ఈశ్వరుడు ఇచ్చాడా? కాదు. మరి ఎవరిచ్చారు అని అడిగే ప్రశ్న వస్తుంది. అంటే లేదు, కాదు, బ్రహ్మదేవుడు ఇచ్చాడు. బ్రహ్మ ఇచ్చాడా అంటే ఈశ్వరుడు కాదు, బ్రహ్మన్ ఇచ్చాడంటే కాదు అన్నాం. మరి ఇంకెవరిచ్చారు అంటే శాస్త్రం ఉంటుంది, నువ్వే కారణం అంటుంది. నీవే కారణం, నీ కర్మకి నీవే కారణం. మన వాళ్ళు అంటుంటారు చూసా, నీ కర్మకి నువ్వే కారణం అంటుంటారు. నువ్వు చేసిన పనికి నువ్వే కారణం అని అన్నారు. అట్లయితే నేను చేసిన కర్మకి నేనే కారణం అంటే ఇంక మరొక ప్రశ్న వస్తుంది. ఏమిటి ఆ ప్రశ్న తెలుసా? నేను కొంచెం ఎదిగిన తర్వాత, ఏదో 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను ఏదైనా చేస్తే దానికి నేను కారణం అండి. పసిపిల్లవాడు కడుపులో ఉన్నప్పుడే, ఏమీ తెలియనప్పుడే వాడు కష్టపడుతున్నాడు. 2 ఏళ్ళప్పుడు 3 ఏళ్ళప్పుడు పిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాడు కష్టపడుతున్నాడు, సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాడు. డయాబెటీస్ కంటి ప్రాబ్లంతో చిన్నప్పుడే, నెలలుగా ఉన్నప్పుడే వాటికి కంటి ప్రాబ్లము, అన్ని ఆపరేషన్లు చేస్తున్నారు. వాడు ఏం కర్మ చేశాడని బాధపడుతున్నాడు? ప్రశ్న వస్తుంది. నీ కర్మకు నువ్వే కారణం అంటే, పసిపిల్లవాడు, నెలల పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడే, పుట్టిన తర్వాతనో అనేక వ్యాధులు అనుభవిస్తున్నాడు. వాడు ఏ కర్మ చేశాడు? వాడు ఇంకా ఇప్పుడే ప్రపంచంలోకి రాలేదు. అసలు వచ్చి అసలు వాడికి ప్రపంచం అంటే ఏమిటో తెలియదు. ఎలా అనుభవిస్తున్నాడు ఈ కర్మలన్నిటినీ అంటే, శాస్త్రం ఏం చెప్తుంది? పోయిన జన్మ, క్రిందటి జన్మ కర్మ, క్రిందటి జన్మ లేక పూర్వజన్మ కర్మ. పూర్వజన్మ కర్మ వల్ల, పుణ్యపాపాల వల్ల ఆ శిశువు, నెలల పిల్లవాడో సంవత్సరం పిల్లవాడో ఏ ఏజ్లో ఉన్నప్పటికీ కూడా పూర్వజన్మ కర్మని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు అనుభవించే కర్మ ఈ జన్మది కాదు, పూర్వజన్మ కర్మ. తర్వాత ప్రశ్న, పూర్వజన్మ కర్మ అంటున్నారు, ఇప్పుడు శరీరం ఎప్పుడు వచ్చింది నాకు? కర్మ ఇప్పుడే కదా పుట్టాను నేను అన్నాడు. ఇప్పుడే కదా పుట్టానన్నా, పూర్వజన్మ కర్మ వల్ల శరీరం వచ్చింది అంటున్నారు. పూర్వకర్మ రావాలంటే శరీరం ఉండాలి కదా, ఆ శరీరం ఎట్లొచ్చింది? ఇప్పుడు శరీరం రావడానికి కారణం నా కర్మ అన్నారు. ఏ కర్మ? పూర్వజన్మ కర్మ అన్నారు. పూర్వజన్మలో కర్మ చెయ్యాలి అంటే ఏముండాలి? ఏముండాలి? శరీరం ఉండాలి. నేను అడుగుతున్నాను, ఆ శరీరం రావడానికి కారణం ఎవరు? దానికి ముందున్న కర్మ. ఇప్పుడు ఇట్లా పోతూ ఉంటే జన్మ కర్మ, జన్మ కర్మ అన్నారు. దేనికి ఎవరు కారణం? కర్మకి జన్మ కారణమా, జన్మకి కర్మ కారణమా? ఏది ముందు? ఊరికి చెప్పడం కాదు, దాన్ని విచారణ చేస్తే తెలుస్తుంది. కనుక కర్మ సిద్ధాంతం కూడా తాత్కాలికమే కానీ అది యుక్తియుక్తం కాదు.
ఇట్ ఈజ్ ఇల్లాజికల్ అన్నారు. ఇట్ ఈజ్ ఇల్లాజికల్. ఈ జన్మకి పూర్వజన్మ కారణం అన్నాం. పూర్వజన్మ కర్మ ఉండాలి అంటే శరీరం ఉండాలి. ఆ శరీరానికి ఎవరు కారణం? పూర్వజన్మ కర్మ. ఆ శరీరానికి ఎవరు కారణం? పూర్వజన్మ కర్మ. ఇట్లా పోతూ ఉంటే అసలు మొదలు జన్మ ఎక్కడ వచ్చిందన్నాడు. ఫస్ట్ జన్మ లేనే లేదు. కర్మ జన్మ చక్రం అన్నాం. అందుకని 6 సంభావ్యమైనటువంటి ఆప్షన్స్ చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం దీనికి కూడా మనం ప్రశ్నిస్తాం. ఏ సిద్ధాంతం? కర్మ సిద్ధాంతం కూడా ఇది తప్పు అని చెప్పబోతున్నాం. మనం చెప్పిందే హిందువులు వైదిక ధర్మం చెప్పినటువంటి కర్మనే తప్పు అని చెప్పడానికి ఎన్ని గుండెలు కావాలి? ఒక గుండె చాలు. ఎన్ని గుండెలు అక్కర్లేదు, బుర్ర కావాలి. తెలివితేటలు ఉంటే అర్థమవుతుంది. మూర్ఖులుగా ఆలోచన పరులకండి వేదాంతం, ఆలోచన రహితులకు కాదు వేదాంతం. కనుక ఎందుకు వేదాంతానికి కొద్దిమంది వస్తారు తెలిసిందా? ఇప్పుడు ఆలోచన పరులు తక్కువ, ఆలోచనాహీనులు ఎక్కువ అన్నారు. చూడండి మనం నమ్మిన కర్మ సిద్ధాంతాన్ని ఎట్లా కదిలించేస్తున్నారు గౌడపాదాచార్యుల వారు. అది లాజిక్గా. ఈశ్వరుడు సృష్టి కారణం అంటాం మనం. దేవుడు సృష్టి చేశాడు. దేవుడు సృష్టి చేస్తే ఇట్లాంటి సృష్టి ఎందుకు చేయాలి? కాదు, నీ కర్మే కారణం. నా కర్మ కారణం అయితే నేనేం చేశాను చిన్నప్పుడు? నేనేం చేయలేదు. పూర్వజన్మ కారణం. పూర్వజన్మ కర్మ చేయాలి అంటే అప్పుడు శరీరం ఎవరిచ్చారని ఎప్పుడన్నా ఆలోచించామా? క్లాస్కి వెళ్ళవాకు అంటుంటారు మీ ఇంట్లో. వెళ్ళవాకు. వాళ్ళకి ఏం తెలుసు మనం ఏం చదువుతున్నామో ఇక్కడ? తెలియదు వాళ్ళకి, దీని విలువ తెలియదు. అర్థమైందా? ఎందుకంటే నువ్వేమిటి గంట సేపు ఇంట్లో లేకుండా ఎక్కడికి పోయినావు అని అడుగుతారు వాళ్ళు. కానీ మనం చదివే చదువు, ఈ విషయం ఎలా వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పగలం? మనం చెప్పలేం. అందుకని ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే అన్ని కష్టాలు భరించి ఓర్చుకొని రావాలి మనం. చూసారా, ఈ విషయం మీరు ఈరోజు క్లాసుకి రాలేదనుకోండి, ఈ విషయం తెలుస్తుందా మీకు? కర్మ ముందా, జన్మ ముందా? ఇప్పుడు ప్రశ్న. కనుక ఇప్పుడు ఏం చెప్పాలి మనం అంటే, మొదటిది శరీరమునకు కర్మ కారణం. మొదటి ఆప్షన్ అంటాం, అంటే సంభావ్యం. ఓకేనండి. ఈ శరీరం రావడానికి కర్మ కారణం మొదటి ఆప్షన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది తప్పని చెప్పబోతున్నాం తర్వాత. ఈ శరీరం రావడానికి కర్మ కారణం అనగానే తల ఆడించావా లేదా? ఇప్పుడు నువ్వు తల ఆడించావు, కానీ ఇది కాదని చెప్పబోతున్నాను నేను. రెండోది ఏమిటి? కర్మకు శరీరం మూల కారణం. శరీరానికి కర్మ మూల కారణం, అదొకటి ఆప్షన్. అలాన్న సంభావ్యత జరగవచ్చు. శరీరానికి కారణం కర్మ. రెండవ ఒక సంభావ్యత ఏమిటంటే, కర్మకు శరీరం కారణం. కర్మ రావడానికి శరీరం కారణం, మూల కారణం. 3, కర్మ శరీరము ఒకేసారి ఉత్పత్తి. ఏమండి, కర్మకు శరీరం కారణం కాదు, శరీరానికి కర్మ కారణం కాదు. కర్మ శరీరం రెండు ఒకేసారి అన్నమాట. సైమల్టేనియస్, ఒకేసారి కారణం. కర్మ శరీరం రెండు ఒకేసారి జన్మకి కారణం. 4, కర్మ శరీరం ఒకరికొకరు సహాయం చేసుకొని మరీ జన్మనిస్తారన్నమాట. మ్యూచువల్ హెల్ప్. 3వది ఏంటి? ఒకేసారి ఆవు కొమ్ములు 2 వస్తాయి ఒకేసారి. ఎవరికి కారణం? ఏ కొమ్ముకు కారణం అంటే 2 ఒకేసారి వస్తే ఎవరు కారణం అవుతారు? అట్లా 3వది. 4వది ఏంటంటే, ఒకరికొకరు సహాయం చేసుకొని వస్తారో. నీకు నేను కారణం, నాకు నువ్వు కారణం, కనుక ఇద్దరం కలిసి ఒకరికొకరికి కారణం అవుదాం, కార్యకారణాలు అవుదామా అని అనుకొని వస్తాయా జన్మ కర్మ? ఒకరికొకరు సహాయంగా కర్మ జన్మ మన ఇద్దరం కలిసి జన్మనిద్దాం అని అనుకుంటాయా? కర్మ జన్మ, అయితే కర్మ శరీరం ఒకరికొకరు కారణం. కర్మ వల్ల శరీరం, శరీరం వల్ల కర్మ, అలా అనుకుందామా? 4. 5, కర్మ మరియు శరీరం ఇది ప్రవాహం, సిరీస్. ఒకళ్ళకొకళ్ళు కాదు, ఒకేసారి కాదు,
వీళ్ళిద్దరు ప్రవాహంగా వస్తుంటారన్నారు. సీరియల్ అన్నమాట. సిరీస్, ప్రవాహం, చైన్ లాగా. విత్తనం చెట్టు, విత్తనం చెట్టు, ఇది చైన్ అన్నమాట, చక్రం. ఇలా చెప్పుకుందామా? ప్రవాహంలాగా, సిరీస్గా, కర్మ జన్మ కర్మ జన్మ ఇలా చెప్పుకుందామా కాసేపు అన్నారు. ఇది 5. ఇప్పుడు ఒక్కొక్క దానికి మనం దోషం కనిపెట్టాలి. 6 అనాది. కర్మ జన్మ, ఈ శరీర ప్రవాహం చూసారా, కర్మ శరీరం ప్రవాహం అనాది, ఎప్పుడూ ఉన్నది, అనాదిగా ఉన్నది, ఎప్పటి నుంచో ఉన్నది. దానికి మొదలు చివర లేదు. అనాది అంటే ఏమిటి? మొదలు చివర లేదు. ఇది 6వది. ఇన్ని ఉన్నాయి. ఈ 6 విషయాలకి ఇవన్నీ చూస్తే 6 ఏది ఒక్కటి చెప్పినా సమస్య చూపిస్తాం సమస్యలో. కనుక కర్మ సిద్ధాంతం మొత్తం కూడా తాత్కాలికంగా నువ్వు ఎదగడానికి, కర్మ చేయడానికి, ఉపాసన చేయడానికి, కర్మకాండలో చెప్పినటువంటిదంతా పాటించడానికి చెప్పబడిందే కానీ అది నిజం కాదు. అమ్మో, నిజం కాదుట. చూసారా ఎట్లా? వచ్చేవారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.